టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. తనపై ఎవరైనా అనవసరంగా విమర్శలు చేస్తే తాను గట్టిగానే స్పందిస్తానని స్పష్టం చేసిన పోసాని, తాను ఎలాంటి అవినీతి చేయలేదని, ఒకవేళ అవినీతి చేసి ఉంటే చెప్పుతో కొట్టొచ్చని సవాలు విసిరారు. నన్ను ఇష్టపడతారు, నన్ను బాగా బాగా లైక్ చేస్తాడు చాలామంది. నేను లైక్ చేసినంత మాత్రం పెద్ద పట్టించుకోను. అన్నెసరీగా నన్ను తిడితే ఇంత రెస్పాండ్ అవుతా. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తీసేయండి. నేను నా పేరు పోసాని కృష్ణమురళి, మీకు తెలుసు. నేను చదువుకున్నానో మీకు తెలుసు, ఎలా పైకి వచ్చానో మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టినా, అకారణంగా ఏమన్నా నువ్వు ఫిట్టింగ్ పెట్టినా, మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు మంత్రి పదవి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తానే వాటిని స్వీకరించలేదని తెలిపారు. తాను నిజంగా అవినీతి పరుడిని అయితే జగన్తో కలిసి 5 ఎకరాల భూమి తీసుకొని స్టూడియో నిర్మించుకునేవాడినని వ్యాఖ్యానించారు. నా లైఫ్ టైంలో పోసాని టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పరుదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా, చాలాటికి అది అడగండి, కావాలంటే మీరు కావాలని జగన్ గారు అడిగారు. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళు బస్సులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకేమన్నా, నేను చాలామంది సపోర్ట్ చేస్తాను, ఉన్నాళ్లలో బెటర్. అలాగే తన రాజకీయ ప్రయాణంలో చిరంజీవి, నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు వంటి ప్రముఖులకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన పోసాని, తాను ఎప్పుడూ వ్యక్తిత్వం, నమ్మకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. ఆయన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాజకీయంగా హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన. ఇది సోనియా గాంధీ గారి ఆ డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశా, సర్వీస్ చేస్తా, నేను చేయలేదు రాజకీయాలు. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారి దగ్గర సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి గడాలు పెట్టాను. ఉన్నాళ్లలో నేను బెటర్. ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూస్ చేసుకుంటాను.